రీసెంట్ గా రిలీజ్ అయిన ధనుష్ నటించిన రాయన్ మూవీ స్టోరీ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అసలు ఈ మూవీలో కార్తవ రాయన్ అలియాస్ రాయన్ చిన్నప్పుడే వాళ్ళ తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళిపోవడంతో తన ఇద్దరు తమ్ముళ్ళు ఇంకా చెల్లెల యొక్క భారం తన భుజాలపైన అయితే పడుతుంది. ఎన్నో కష్టాలు పడి తన తమ్ముళ్ళు ఇంకా చెల్లెల్ని పెంచి పెద్ద చేసి బాగా చదివించాలనుకుంటాడు. కానీ అలా జరగదు. కొన్ని జిత్తుల మారి తోడేళ్లతో గొడవ పడడంతో రాయన్ ఇంకా తన తమ్ముళ్ళ జీవితాలే మారిపోతాయి. ఇంకా రాయన్ చెల్లెలు దుర్గాకి జరిగిన అన్యాయం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో కంప్లీట్ గా చూడండి. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ స్టోరీ టెల్లర్ ఛానల్. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. రాయన్ వాళ్ళది చాలా పేద కుటుంబం. ఓ మారుమూరు గ్రామంలో వీళ్ళు నివసిస్తూ ఉంటారు. రాయన్ కి ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఉంటారు. ఒకడు ముత్తు రాయన్, మరొకడు మాణిక్యం రాయన్. కొన్ని రోజులకి రాయన్ కి ఒక చెల్లెలు కూడా పుడుతుంది. రాయన్ చేతే తనకు దుర్గా అనే నామకరణం చేయిస్తారు. ఏమవుతుందో ఏమో కానీ సడన్ గా వాళ్ళ అమ్మా నాన్న టౌన్ కి వెళ్లి తిరిగి రారు. రాయన్ 2 రోజులు వెయిట్ చేసి ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు రాకపోయేసరికి ఆ ఊరిలో తనకు తెలిసిన స్వామి దగ్గరికి వెళ్లి విషయం చెప్తాడు. మీ అమ్మ నాన్న వచ్చేంత వరకు మా దగ్గరే ఉండండి అని ఆ స్వామి చెప్పడంతో రాయన్ తన తమ్ముళ్ళు చెల్లెతో ఆ రోజుకి అక్కడే పడుకో ఉంటారు. కానీ ఆ స్వామీజీ రాయన్ చెల్లెల్ని ఎవరికో అమ్మాయిలని చూస్తాడు. ఆ విషయం తెలిసి రాయన్ ఆ స్వామీజీని చంపేసి తన తమ్ముళ్ళు చెల్లెలను తీసుకొని ఆ ఊరు వదిలి చాలా దూరంగా వెళ్లిపోతాడు. కట్ చేస్తే రాయన్ తన తమ్ముళ్ళు చెల్లితో ఒక లారీలో ఒక మార్కెట్ లో ఉంటాడు. అక్కడ శేఖర్ అనే ఒక వ్యక్తి రాయన్ యొక్క పరిస్థితి అర్థం చేసుకుని తనని దగ్గరకు తీసుకొని అక్కడే ఒక పనిలో చేర్పించి తను ఉండటానికి ఇల్లు కూడా చూస్తాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచాక కాలంతో పాటు రాయన్ ఇంకా తన తమ్ముళ్ళు చెల్లెలు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. రాయన్ చిన్న తమ్ముడు మాణిక్యం కాలేజీలో చదువుకుంటూ ఉంటాడు. తన రెండో తమ్ముడు ముత్తు తన అన్నకి సహాయంగా ఉంటూ బాగా తాగుతూ కొంచెం రౌడీలా తిరుగుతూ ఉంటాడు. మన రాయన్ మాత్రం ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకొని బాగా సంపాదిస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఆ ఏరియాలో దురైస్వామి, సీతారాం అలియాస్ సేతు ఇద్దరు రౌడీలు ఉంటారు. వీళ్ళిద్దరికి ఒకరంటే ఒకరికి పడదు. ఒకసారి కాంప్రమైజ్ అవ్వడానికి మీటింగ్ పెట్టుకున్నా వాళ్ళిద్దరికి గొడవ పడి ఆ మీటింగ్ అయితే ఫెయిల్ అవుతుంది. ఆ ఏరియాకి కొత్తగా ఒక ఏసీపీ అయితే వస్తాడు. ఆ ఏసీపీ పర్టికులర్ గా ఈ ఏరియాకే ట్రాన్స్ఫర్ చేయించుకుని వస్తాడు. ఎందుకంటే తన చిన్నప్పుడు వాళ్ళ ఫాదర్ కూడా ఒక పోలీస్ ఆఫీసర్. తాను చాలా నిజాయితీగా ఉండేవాడు. ఇదే ఏరియాలో వాళ్ళ ఫాదర్ వర్క్ చేస్తున్నప్పుడు ఇక్కడున్న రౌడీలు అతని ఘోరంగా పబ్లిక్ లో కాల్చి చంపేస్తారు. అందుకే ఈ పోలీస్ ఆఫీసర్ ఇప్పుడు ఈ ఏరియాకి వచ్చి ఇక్కడున్న రౌడీలందరినీ చంపేసి ఈ ఏరియాని క్లీన్ చేసేయాలని టార్గెట్ పెట్టుకుని వస్తాడు. మరోపక్క మేఘన అనే ఒక అమ్మాయి రాయన్ రెండో తమ్ముడైన ముత్తుని లవ్ చేస్తూ ఉంటుంది. కానీ ముత్తు మాత్రం ఆ అమ్మాయిని సరిగా పట్టించుకోడు. ఒకరోజు ముత్తు దగ్గరికి శేఖర్ ని దగ్గర పెట్టుకుని కొంతమంది ఈ ఏరియాలో ఉన్న అన్ని కొట్లు మావేనని, మీ ఒక్క కొట్టు మాత్రమే మిగిలిందని, మీ కొట్టు మాకన్నా బాగా వ్యాపారం జరుగుతుందని, ఎంత అడిగితే అంత ఇస్తామని ఆ కొట్టు అమ్మాయిమని ముత్తుకి చెప్తూ ఉండగా ముత్తు మొదలే చాలా దూకుడు మనిషి అవడంతో ఓ బీర్ బాటిల్ తో వాడి తల పగలగొట్టి అక్కడి నుంచి తరిమేస్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే శేఖర్ ఈ ముత్తు గొడవ పడింది దొరై మనిషి అని తెలియడంతో రాయన్ని తీసుకుని దొరై దగ్గరికి వెళ్లి తప్పైపోయిందని రిక్వెస్ట్ చేస్తాడు. నీ తమ్ముణ్ణి అదుపులో పెట్టుకోమని, నీ మొహం చూసి వదిలేస్తున్నానని చెప్పి దొరై స్వామి రాయన్ కి చెప్తాడు. దానికి రాయన్ సరే అని చెప్పి తన ఇంటికి వచ్చేసరికి తన తమ్ముడు ముత్తుని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లారని తన చెల్లి దుర్గా చెప్పడంతో రాయన్ ఇంకా శేఖర్ పోలీస్ స్టేషన్ కి అయితే వెళ్తారు. స్టేషన్ కి వెళ్లి ఎస్ఐతో మాట్లాడగా ఇంకా ఎఫ్ఐఆర్ రాయలేదని, మీ తమ్ముడు బీర్ బాటిల్ తో కొట్టడంతో అతనికి తలపై 8 కుట్లు పడ్డాయని, అతనే తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి కేసు పెట్టాడని, వెళ్లి అతన్ని కేసు వాపస్ తీసుకోమని అడగమని రాయన్ని అక్కడి నుంచి పంపిస్తాడు. రాయన్ ఆ గొడవ పడిన వ్యక్తి దగ్గరికి వెళ్లి కేసు వాపస్ తీసుకోమనగా కానీ అతను మీ తమ్ముణ్ణి లోపలి పంపించేంత వరకు వెనక్కి తగ్గేదే లేదని రాయన్ని ఘోరంగా అవమానిస్తాడు. రాయన్ చాలా సైలెంట్ గా ఒకవేళ నా తమ్ముడు జైలుకి వెళ్తే తర్వాత జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయో అతనికి చెప్తాడు. రాయన్ మాటల కన్నా రాయన్ చూపులకే అతను భయపడిపోయి రాయన్ పోలీస్ స్టేషన్ కి వెళ్లే లోపు ఎస్ఐకి ఫోన్ చేసి కేసు విత్డ్రా చేసుకుంటానని చెప్పడంతో రాయన్ తన తమ్ముడు ముత్తుని స్టేషన్ నుంచి బయటకు తీసుకువచ్చేస్తాడు. తన తమ్ముడు ముత్తుకి రాయన్ ఇలాంటి గొడవలు ఎప్పుడు పెట్టుకోవద్దని, నీకో తమ్ముడు చెల్లి ఉందని ఆలోచించని, ఇంకెప్పుడు ఇలాంటి గొడవలు పెట్టుకోవద్దని బాగా మందలిస్తాడు. మరోపక్క ఏసీపీ ఆ ఏరియాలో ఆ దొరైస్వామి ఇంకా సీతారాం అలియాస్ సేతుని ఎలా చంపేయాలో ప్లాన్ చేస్తూ ఉంటాడు. మరోపక్క వాళ్ళన్న తిట్టాడని ముత్తు బాధపడుతూ ఉంటే ముత్తు లవర్ మేఘన అక్కడికి వచ్చి ముత్తుని ఓదార్స్తుంది. ముత్తు మేఘన ప్రేమకి లొంగిపోయి ఇద్దరు చాలా హ్యాపీగా గడుపుతారు. కట్ చేస్తే
సేతు తన సెకండ్ సెటప్ దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు కొంతమంది రౌడీలు వచ్చి సడన్గా అటాక్ చేస్తారు. వాళ్ళందరూ సేతు మనుషులందరినీ చంపేయడంతో సేతు మాత్రం వాళ్ళందరినీ తరిమి కొడతాడు. విషయం ఏమిటంటే వీళ్ళందరినీ సేతు మీదకి అటాక్ చేపించింది ఎవరో కాదు, ఏసీపీ పోలీస్ ఆఫీసర్. వాళ్ళందరూ తప్పించుకొని ఏసీపీ దగ్గరికి రాగానే ఏసీపీ వాళ్ళని గన్తో షూట్ చేసి చంపేస్తాడు. ఎందుకంటే ఈ విషయం బయటకి ఎవరికి తెలియకూడదని అందరినీ షూట్ చేసేస్తాడు. అప్పుడు ఆ ఏసీపీ అక్కడున్న ఒక పోలీస్ ఆఫీసర్ తో, ఈ సేతు తెలివైన వాడైతే తొందరపడకుండా ఈ అటాక్ ఎవరు చేయించారో కనుక్కోవడానికి ఆలోచిస్తాడని, ఒకవేళ మూర్ఖుడైతే ఆ దొరైసామి ఇదంతా చేయించాడని చెప్పి వాళ్ళపైన దాడి చేస్తాడని ఏసీపీ చెప్తాడు. కట్ చేస్తే రాయన్ చెల్లెలకి ఒక సంబంధం అయితే వస్తుంది. రాయన్ వాళ్ళ ఇంటికి అబ్బాయి వాళ్ళు పెళ్లి చూపులకి వస్తాడు. అమ్మాయిని కూడా నచ్చుతారు. కానీ వాళ్ళ అబ్బాయి గవర్నమెంట్ ఉద్యోగం అవ్వడంతో కాస్త ఎక్కువే కట్నం అడుగుతారు. దానికి రాయన్ తను దాపెట్టుకున్న సేవింగ్స్ డబ్బులన్నీ కట్నంగా ఇచ్చేస్తానని, ఇంకా పెళ్లి కూడా తానే చేస్తానని, తనకున్న ఒకే ఒక కొట్టును కూడా అమ్మాయి పేరు మీద రాసిచ్చేస్తానని రాయన్ చెప్తాడు. కానీ ఆ రోజు సాయంత్రం దుర్గా అన్ని నాకు ఇచ్చేస్తే మీరు ఎలా బతుకుతారు అని రాయన్ ని అడుగుతుంది. కానీ రాయన్ వాళ్ళని ఎవరిని మాట్లాడనివ్వడు. తను చెప్పినట్టే జరగాలని వాళ్ళందరినీ ఒప్పిస్తాడు. కట్ చేస్తే ముత్తు ప్రేమించిన మేఘనా వాళ్ళ నాన్న ముత్తు దగ్గరికి వచ్చి, మీ చెల్లెలికేమో గవర్నమెంట్ ఉద్యోగస్తుడు సంబంధం తెచ్చారని, కానీ నా కూతురికేమో నీలాంటి రౌడీతో ఇచ్చి పెళ్లి చేయాలా అని చెప్పి ముత్తుతో గొడవ పడతాడు. మేఘనా వాళ్ళ నాన్న అలా అడిగే కొద్దీ ముత్తు మొదలే కోపిష్టవడంతో మేఘనా వాళ్ళ నాన్న మీద చేసుకుంటాడు. ఈ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక బార్లో కూర్చొని ముత్తు తాగుతూ ఉండగా మేఘన అక్కడికి వచ్చి ముత్తుతో గొడవ పడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ అదే బార్లో సేతు మనుషులు కూడా ఉంటారు. సేతు తనపైన జరిగిన దాడికి దురైస్వామి కారణమని చెప్పి దురైస్వామి కొడుకు ఆ బార్లో ఉండడంతో వాళ్ళని లేపేయడానికి రౌడీని పంపించుంటాడు. మేఘన ముత్తుని తిట్టి వెళ్ళిపోతూ ఉంటే ముత్తుని చూసి అక్కడున్న కొంతమంది ఎగతాళిగా నవ్వుతారు. దాంతో ముత్తుకి కోపం వచ్చి వాళ్ళతో గొడవకు దిగుతారు. వీడెవర్రా మధ్యలో మన ప్లాన్ చెడగొట్టేటట్టున్నాడు అని మిగతా గ్యాంగ్ కూడా ఒకరికొకరు అటాక్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. కానీ మన ముత్తుకి ఎవరు ఎందుకు అటాక్ చేస్తున్నారో తెలియదు. దొరికిన వాడిని దొరికినట్లు అందరినీ నరుక్కుంటూ పోతాడు. దాంతో ఆ ఫైట్ లో ఆ దొరైస్వామి కొడుకును కూడా మన ముత్తుయే చంపేస్తాడు. మన ముత్తుకు కూడా కత్తిపోటు పడడంతో బయటకొచ్చి కుప్పతొట్లో పడిపోతాడు. ఇదంతా ఆ ఏసీపీ దూరం నుంచి మిగతా పోలీసులతో చూస్తూనే ఉంటాడు. మరోపక్క రాయన్ ఇంట్లో ఎంత రాత్రైనా ముత్తు ఇంకా ఇంటికి రాలేదని రాయన్ ఇంకా తన చిన్న తమ్ముడు మణికంఠ ముత్తు కోసం వెతుక్కుంటూ వెళ్తారు. మణికంఠకి ముత్తు కుప్పతొట్లో దొరకడంతో రాయన్ కూడా ఇంటికి వచ్చేస్తాడు. తీరా చూస్తే ముత్తుకి కత్తి గాయం అయి ఉంటుంది. కానీ మొదట తాగేసి ఎక్కడో పడిపోవడంతో గాయం తగిలింది అనుకుంటారు. కానీ వాళ్ళ శేఖర్ అంకుల్ ఫోన్ చేసి బార్ లో పెద్ద గొడవ జరిగిందని, దురైస్వామి కొడుకు కూడా చనిపోయాడని చెప్పి ఫోన్ చేసి చెప్తాడు. దాంతో రాయన్ కి ఇంకా దుర్గాకి విషయం అర్థమైపోతుంది. ఈ ముత్తుయే వాళ్ళ కొడుకుని చంపేశాడని. రాయన్ ముత్తుని బాగా కొట్టి తిడతాడు. అప్పుడు సడన్ గా దొరైస్వామి రాయన్ కి ఫోన్ చేసి, రేపు ఉదయం కల్లా నీ తమ్ముడు ముత్తుని మాకు అప్పగించకపోతే ముత్తుతో పాటు మీ ముగ్గురిని కూడా చంపేస్తామని చెప్పి స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తాడు. మన రాయన్ ఫ్యామిలీ కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. ఆ విషయం దొరైస్వామి కూడా తెలుసు. కానీ తన బిడ్డ చనిపోవడంతో ఈ విధంగా వార్నింగ్ ఇస్తాడు. ఈ విషయంలో రాయన్ అస్సలు రిస్క్ తీసుకోదలుచుకోలేదు. అందుకే తన ఇద్దరు తమ్ముళ్లను తీసుకొని దొరైస్వామి ఇంటి పైన దాడి చేస్తారు. అక్కడున్న ప్రతి ఒక్కడిని నరికి చంపేసి దొరైస్వామిని కూడా చంపేస్తాడు. దాంతో ఆ దొరైస్వామి నుండి రాయన్ తన ఫ్యామిలీని కాపాడుకుంటాడు. తెల్లారితే దొరైస్వామి చనిపోయాడని చెప్పి ఆ చుట్టుపక్కల గొడవలే జరుగుతూ ఉంటాయి. కానీ మన రాయన్ దొరైస్వామిని చంపేశాడని ఎవ్వరికీ తెలియదు. కానీ దొరైస్వామి కొడుకుని చంపేసింది రాయన్ తమ్ముడు ముత్తుయే అని ఆ బార్ ఓనర్ కైతే తెలుసు. కానీ బార్ ఓనర్ రాయన్ కి ఫ్రెండ్ అవడంతో ఈ విషయం ఎక్కడ తెలియనికుండా చేస్తాడు. సేతు బీభత్సంగా షాక్ అవుతాడు. మనము స్కెచ్ చేస్తే మన వాళ్ళు చచ్చిపోవడంతో పాటు ఆ దొరైస్వామి కొడుకు కూడా ఎలా చనిపోయాడు, ఇదిలా ఉంటే తెల్లారి కూడా అవ్వకుండా ఆ దొరైస్వామిని కూడా లేపేశాడు. అసలు ఏం జరుగుతుందిరా, వాళ్ళని ఎవరు లేపేశారో మనం తెలుసుకోవాలి అని చెప్పి సేతు తన మనుషులతో ఎంక్వైరీ చేపిస్తాడు. మరోపక్క రాయన్ పైకి గంభీరంగా కనిపిస్తున్నా తన గుండెల్లో భయం అయితే పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే తన ఫ్యామిలీకి ఎప్పుడు ఏం జరుగుతుందో తను ఊహించలేకపోతూ ఉంటాడు. అంతా ముత్తు కారణం వల్లే ఇదంతా జరుగుతుందని ముత్తుని తిడుతూ ఉంటాడు. రాయన్ ఎంత తిడుతున్నా ఏం పట్టించుకోకుండా తను తింటూ ఉండడంతో, ఇంత తిడుతున్నా ఎలా తినగలుగుతున్నావరా అని చాలా ఘోరంగా అవమానిస్తాడు. దాంతో ముత్తు వాళ్ళ అన్న మాటలకి బీభత్సంగా బాధపడతాడు. కొన్ని డేస్ కి రాయన్ అనుకున్నట్లే సేతు ఎంక్వైరీలో దొరైస్వామిని లేపేసింది రాయనే అని చెప్పి తెలిసిపోతుంది. దాంతో ఆ సేతు మనిషి రాయన్ కి ఫోన్ చేసి, సేతు అన్న నీతో మాట్లాడాలి అనుకుంటున్నాడని ఒకసారి వచ్చి పొమ్మని చెప్పడంతో రాయన్ సేతు దగ్గరికి వెళ్తాడు.
రాయన్ నేను దొరైస్వామిని చంపలేదు అని ఎంత చెప్తున్నా సేతు మటుకు వాదిస్తాడు. దాంతో రాయన్కి కోపం వచ్చి నేను ఒకవేళ నిజంగా దొరైస్వామిని చంపినట్లయితే నాకు నిన్ను చంపడం పెద్ద లెక్క కాదని చెప్పి ఇండైరెక్ట్ గానే దొరైస్వామిని నేను చంపలేదు అని చెప్తూ చంపాననే చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సేతు ఆ రాయన్ మాటల కన్నా రాయన్ చూసే చూపుకే భయపడిపోతాడు. సేతు మనుషులు కూడా ఎంతో భయంకరమైన రౌడీ అయిన సేతుకి రాయన్ అలా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటే రాయన్ ని చూసి షాక్ అయిపోతారు. సేతుకి ఈ రాయన్ ని ఎలాగైనా చంపేయాలని చెప్పి తనకు పుట్టిన భయంతోనే కక్ష పెరుగుతుంది. ఒకరోజు తన చెల్లి పెళ్లి కోసం తన కొట్టుని తాకట్టు పెట్టి వడ్డీకి డబ్బులు తీసుకుని వస్తూ ఉండగా సేతు మనుషులు రాయన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఆ విషయాన్ని రాయన్ కనిపెట్టేస్తాడు. ఒక్కొక్కడికి తెలియకుండా చివరికి అందరినీ చంపేస్తాడు. కేవలం ఒక్కడు మాత్రమే మిగిలి పరిగెత్తుకుంటూ సేతు దగ్గరికి వెళ్లి ఆ రాయన్ అందరినీ చంపేస్తాడని చెప్పడంతో రాయన్ తో పెట్టుకోవడం ఎంత ప్రమాదమో సేతుకి అర్థమవుతుంది. మరోపక్క ఏసీపీకి కూడా ఈ దొరైస్వామిని చంపేసింది ఎవరా అని అర్థం కాదు. ఆ బార్లో జరిగిన గొడవలో అటు దొరైస్వామి కొడుకు ఇటు సేతు మనుషులు కూడా ఇద్దరు చనిపోయారు. మధ్యలో ఎవరో ఒక థర్డ్ పర్సన్ ఉన్నాడని అతనే ఇవన్నీ చేశాడని ఏసీపీకి డౌట్ వస్తుంది. రాయన్ వాళ్ళని చంపేసి ఇంటికి వెళ్ళగానే అక్కడున్న శేఖర్ తో ఇక వాళ్ళు మనల్ని చంపేంత వరకు వదలరని, నా తమ్ముడిని నేను చదివిపించాలనుకుంటున్నానని, నా చెల్లెలికి పెళ్లి చేసి తన లైఫ్ సెటిల్ చేయాలనుకుంటున్నానని, ఇవన్నీ జరగాలంటే ఇంకా మేము ప్రాణాలతో ఉండాలంటే ఆ సేతు చనిపోవాలని చెప్పి రాయన్ శేఖర్ కి చెప్తాడు. ఇది చాలా రిస్క్ అని చెప్పినా తనకి వేరే దారి లేదని, తెల్లారితే తన చెల్లి పెళ్లి ఉందని త్వరగా అక్కడికి వెళ్లి సేతుని చంపేసి ఉదయాన్నే వచ్చి పెళ్లి జరిపించాలని, ఒకవేళ నేను రాకపోతే నువ్వే దగ్గరుండి పెళ్లి జరిపించాలని చెప్పి శేఖర్ చెప్పి సేతు తన సెకండ్ సెటప్ ఇంటికి వస్తాడని తెలుసుకొని ఆ ఇంటికి రాయన్ వెళ్తాడు. రాయన్ ఆ ఇంట్లోకి నెమ్మదిగా లోపలికి వెళ్లి చూడగా ఆ ఇంట్లో ఎవ్వరూ ఉండరు. తనకి ఏదో తేడాగా ఉందని అర్థమయ్యే లోపే లోపల తన చెల్లెలు దుర్గా కనిపిస్తుంది. తన నోటికి కాళ్ళు చేతులకి కట్టేసి ఆడ పడేసి ఉండడం చూసి తన చెల్లెల దగ్గరికి వెళ్లి కట్లు ఇప్పుతాడు. ఇంతలో సేతు మనుషులందరూ అక్కడ గుమికూడతారు. దీంతో రాయన్ కి తను ఒక ట్రాప్ లో ఉన్నానని అర్థమైపోతుంది. విషయం ఏమిటంటే రాయన్ ని దొరైస్వామిని చంపేసినట్టు సేతుకు తెలుసు. ముత్తు దొరైస్వామి కొడుకుని చంపిన తర్వాత తన ఫ్యామిలీ సేఫ్ గా ఉండడానికి తన నెక్స్ట్ స్టెప్ గా దొరైస్వామిని చంపేస్తాడు. అదే విధంగా రాయన్ మీద జరిగిన అటాక్ తర్వాత ఇక తన ఫ్యామిలీ సేఫ్ గా ఉండడానికి నన్ను వేసేయడానికి వస్తాడు అని చెప్పి సేతు ముందుగానే ఆలోచించి ఈ ప్లాన్ చేస్తుంటాడు. రాయన్ ఇంకా దుర్గా ఆ రౌడీలతో పోట్లాడుతూ ఉంటారు. కానీ మన దుర్గాని ఆటోలో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోతారు. రాయన్ ని కత్తితో పొడుస్తూ ఉన్న రాయన్ అక్కడున్న అందరితో పోరాడుతూ ఉంటాడు. కానీ ఇక్కడే సినిమాలో ఉన్న పెద్ద ట్విస్ట్ అయితే వస్తుంది. రాయన్ వెనకాలే తన ఇద్దరు తమ్ముళ్ళు నిల్చుకొని ఉంటారు. వాళ్ళు రాయన్ ని చంపడానికి చూస్తూ ఉంటారు. కానీ ఒక్కసారి రాయన్ తన తమ్ముళ్ళ వైపు తిరగగానే వాళ్ళిద్దరూ చంపడానికి వచ్చింది వాళ్ళ అన్ననే అని అప్పుడు తెలుస్తుంది. అంటే సేతు మనుషులతో డబ్బుల కోసం వీళ్ళిద్దరూ ఒక హత్య చేయడానికి ఒప్పుకుంటారు. కానీ అది వాళ్ళ అన్న అని తెలియదు. వాళ్ళ అన్నని అక్కడ చూడగానే ముత్తు ఇంకా మణికంఠకి కాళ్ళలో నుంచి వణుకు పుడుతుంది. రాయన్ వాళ్ళ తమ్ముళ్ళని అక్కడ చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ముత్తు భయంతో రాయన్ ని పొడిచేస్తాడు. రాయన్ కి తన చెయ్యే తనని పొడిచినట్టు అనిపిస్తుంది. అది సరిపోక మణికంఠ కూడా రాయన్ ని పొడిచేసి అక్కడి నుంచి ఇద్దరు పారిపోతారు. రాయన్ కి మొదలే చాలా గాయాలవడంతో అక్కడే పడిపోతాడు. కాసేపు తర్వాత దుర్గా పరిగెత్తుకుంటూ వస్తుంది. రాయన్ దుర్గాని చూసి అక్కడే స్పృహ తప్పి పడిపోతాడు. దుర్గా ఇంకా శేఖర్ రాయన్ ని తీసుకొని ఒక క్లినిక్ లో తీసుకొని ఎవరికి తెలియకుండా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. కట్ చేస్తే ముత్తు ఇంకా మణికంఠ సేతు దగ్గరికి వెళ్లి అన్న మీరు పంపించింది మా అన్నను చంపడానిక, మీరు మాకు ముందే ఎందుకు చెప్పలేదు అని నిలదీసి అడుగుతారు. సేతు కూడా ఈ విషయం నాకు తెలియదని, నన్ను క్షమించమని, మీ అన్నని తెలిస్తే వెంటనే వచ్చేయచ్చు కదా అని అడుగుతారు. దాంతో వీళ్ళిద్దరూ బాధపడుతూ వాళ్ళ చెల్లి పెళ్లి మార్నింగ్ జరగాలి కాబట్టి ఆ కళ్యాణ మండపంకి వెళ్లి అక్కడే స్టే చేస్తారు. ఇద్దరు వాళ్ళ అన్నని పొడిచినందుకు బాధపడుతూ మణికంఠ అసలు నువ్వు అన్నని ఎందుకు పొడిచావు అని అడగ్గా ముత్తు ఈ విధంగా చెప్తాడు. నన్ను ఎప్పుడు రాయన్ అన్న ఒక పనికిరాని వాళ్ళుగానే చూశాడని, నా వైపు నుంచి ఏనాడు ఆలోచించలేదని, చివరికి తినేటప్పుడు కూడా నన్ను ఘోరంగా అవమానించాడని, కానీ సేతు అన్న నన్ను సొంత తమ్ముడు కన్నా ఎక్కువగా చూసుకున్నాడని, అందుకే సేతు అన్నకు చెప్పినట్టు చేశానని ముత్తు చెప్తాడు. కానీ ముత్తు ఎంత తెలివి తక్కువ పని చేశాడో వాడికి అర్థం కాదు. చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి రాయన్ ముత్తుని చాలా ప్రేమగా పెంచుతాడు. తన ప్రేమ బయటికి కనిపించకపోయినా తన మనసులో ఇద్దరు తమ్ముళ్ళంటే రాయన్ కి ఎంతో ఇష్టం. కానీ మన ముత్తు సేతు యొక్క వలలో పడిపోతాడు. నువ్వెందుకు చంపావురా అని తన చిన్న తమ్ముడు మణికంఠాన్ని అడగ్గా తను ఏమీ చెప్పలేక ఏడుస్తూ తలదించుకుంటాడు. ఇదంతా బయట నుంచి శేఖర్ వింటాడు. శేఖర్ వెళ్లి ఇదంతా దుర్గాకి చెప్తాడు. కట్ చేస్తే మార్నింగ్ పెళ్లి కార్యక్రమాలన్నీ స్టార్ట్ అవుతాయి. కానీ పెళ్లి కూతురు రాకపోవడంతో పెళ్లి కొడుకు వాళ్ళు గొడవ చేస్తారు. ముత్తు ఇంకా మణికంఠ శేఖర్ కి
ఇంకా దుర్గాకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాళ్ళు లిఫ్ట్ చేయరు. దాంతో పెళ్లి అంతటితో ఆగిపోతుంది. ఇద్దరు అన్నదమ్ములు శేఖర్ దగ్గరకు వచ్చి ఎందుకు ఫోన్ ఆన్సర్ చేయలేదని, ఎందుకు మీరు పెళ్లి దగ్గర లేరని క్వశ్చన్ చేయడంతో మీ అన్నని పొడిచింది చాలదా, ఇంకా ఎందుకు ఇక్కడికి వచ్చారు అని శేఖర్ తిట్టడంతో శేఖర్ ని కూడా చంపడానికి ట్రై చేస్తారు. కానీ శేఖర్ వాళ్ళని తిట్టి మీ అన్నకి మీ చెల్లెలికి కనపడకుండా ఎట్టనా వెళ్ళిపోమని చెప్పి శేఖర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ముత్తు ఇంకా మణికంఠకి అప్పటికీ బుద్ధి రాదు. వెళ్ళి సేతుకి ఇదంతా చెప్తారు. మీరు ఈ పని కంప్లీట్ గా పూర్తి చేయాలని, లేదంటే మీ ప్రాణాలకే ముప్పని సేతు తన మనుషుల్ని శేఖర్ వెనక్కి పంపిస్తాడు. శేఖర్ ఆ క్లినిక్ లోకి వెళ్లడం చూసి సేతు మనుషులు ఆ క్లినిక్ లోకి అటాక్ చేస్తారు. కానీ మన రాయన్ ట్రీట్మెంట్ చేసుకుంటూ స్పృహలో ఉండడు. ఆ రౌడీలు రాయన్ని చంపబోతుండగా దుర్గా ఇంకా శేఖర్ ఆ రౌడీలందరితో శక్తి మేరకు పోరాడుతారు. వాళ్ళు కత్తులతో ఎన్నిసార్లు పొడిచినా దుర్గా ఇంకా శేఖర్ వాళ్ళు ఫైట్ చేయడం అయితే ఆపరు. దుర్గా అయితే అక్కడున్న అందరినీ చంపేస్తుంది. ఫైనల్ గా దుర్గాని ఒకడు చంపడానికి ట్రై చేస్తున్నప్పుడు రాయన్ స్పృహలోకి వచ్చి వాడిని చంపేస్తాడు. ఇక్కడ ఉండడం సేఫ్ కాదని చెప్పి ఊరి బయట ఓ పాడుబట్ట బంగ్లాలో రాయన్ని తీసుకొని వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోతారు. అక్కడే ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. కత్తిపోట్లు చాలా పడడంతో రాయన్ నడవలేకపోతాడు. అలా కొన్ని రోజులు రాయన్ అక్కడే రెస్ట్ తీసుకొని బాగా కోలుకుంటాడు. అసలు ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే తన చెల్లెల్ని సేతు మనుషులు ఆటోలో తీసుకెళ్లారు కదా, అప్పుడు రేప్ చేశారని తెలుస్తుంది. దాంతో రాయన్ కి రక్తం ఉడికిపోతుంది. చిన్నప్పుడు తన చెల్లెల్ని స్కూల్ కి వెళ్లేటప్పుడు ఎవరో కొంతమంది ఆట పట్టించారని అంతటితో స్కూల్ మానేస్తుంది. అందుకే ఆ ముగ్గురు పిల్లకాయల చేతులు రాయన్ ఇంచేస్తాడు. ఇక వీడు ఏకంగా వాళ్ళ చెల్లెల్ని రేప్ చేస్తాడు. ఇంకా వాణ్ణి ఏం చేస్తాడో ఆ దేవుడికే తెలియాలి. కట్ చేస్తే రాయన్ శేఖర్ ని సేతు ఇంటికి పంపిస్తాడు. నీ వెనుక ఉన్నవాడు మాకు కావాలని, వాడు అన్యాయంగా రాయన్ చెల్లెని రేప్ చేశాడని, ఇంతటితో ఈ గొడవలు ఆగిపేస్తామని శేఖర్ సేతుతో చెప్తాడు. కానీ సేతు అసలు నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్తే కదరా అని చెప్పి చెప్పడంతో సేతుకి ఒక ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ లో తన సెటప్ అయిన అనుని వాళ్ళు ఆల్రెడీ కిడ్నాప్ చేస్తుంటారు. దాంతో శేఖర్ నువ్వు రేపు వీడిని వచ్చి మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే నీ రెండో భార్యని అప్పగిస్తామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అసలు నిజానికి సేతు రాయన్ చెల్లెని రేప్ చేయమని చెప్పుండడు. ఆ అమ్మాయి మీద మోజుతోనే ఆ సేతు మనిషి తనని రేప్ చేస్తాడు. దాంతో సేతు కూడా వాళ్ళ మనిషిని బాగా కొడతాడు. నీ వల్లే నా భార్యను ఎత్తుకెళ్లారని వాడిని చంపాలనుకుంటాడు. కానీ చంపకుండా నిన్ను చంపితే నాకేమొస్తుంది, రేపు వాడు పిలుస్తున్నాడుగా ఆ రాయన్ దగ్గరికే వెళ్ళు, అట్లీస్ట్ నా భార్య అయినా తిరిగి వస్తుందని చెప్పి సేతు వాడిని చంపకుండా నెక్స్ట్ డే వాడిని రాయన్కి అప్పగించడానికి పంపిస్తాడు. నెక్స్ట్ డే రాయన్ మనుషులు వాడిని తీసుకొని ఆ సేతు భార్యని రిలీజ్ చేసేస్తారు. కట్ చేస్తే వాడిని ఒక కుర్చీకి కట్టేసి రాయన్ ఇంకా వాళ్ళ చెల్లెలు దుర్గా కత్తి పట్టుకొని వీడిని ఎలా చంపాలా అని ఆలోచిస్తూ ఉంటారు. నిన్ను పెళ్లి చేసుకుంటా ఉద్ధరిస్తా అని ఏదేదో చెప్పడంతో దుర్గాకి కోపం వచ్చి ఆ కత్తితో వాడి కాళ్ళు చేతులు నరికేసి వాడిని చంపేస్తుంది. మరోవైపు రాయన్ చిన్న తమ్ముడు మణికంఠకి తను చేసిన తప్పు అర్థమైపోతుంది. అందుకే శేఖర్ కి కాల్ చేసి నేను అన్నతో మాట్లాడతాను, నేను చేసినందుకు క్షమాపణలు చెప్తాను, అన్న దగ్గరికి వచ్చేస్తానని చెప్పడంతో శేఖర్ దుర్గాకి చెప్పి నేను వెళ్లి మణికంఠని తీసుకువస్తానని చెప్పి టౌన్ లోకి వెళ్తాడు. మణికంఠ ఫోన్ లో మాట్లాడేటప్పుడు అక్కడే సేతు ఇదంతా వింటాడు. మణికంఠకి తెలియకుండా సేతు తన మనుషుల్ని తీసుకొని శేఖర్ దగ్గరికి వెళ్లి శేఖర్ ని రాయన్ ఎక్కడున్నాడో చెప్పు అని అడగడంతో శేఖర్ చెప్పడు. దాంతో శేఖర్ ని చంపేసి అదే ఊర్లో ఓ స్తంభానికి ఊరేసి వేలాడదీస్తాడు. దాంతో శేఖర్ ని వెతుక్కుంటూ రాయన్ ఇంకా దుర్గా టౌన్ లోకి వచ్చి శేఖర్ చనిపోవడంతో ఏడుస్తూ రోడ్లో నిల్చుకుంటారు. అప్పుడు వెనకాలే ఓ పోలీస్ జీపు వచ్చి పోలీసులు రాయన్ ని తీసుకుని వెళ్ళిపోతారు. రాయన్ ని ఈ పోలీసులు ఏసీపీ దగ్గరకు తీసుకుని వెళ్తారు. ఏసీపీ రాయన్ తో నువ్వు ఒక్కడివే 30 మందిని ఎలా చంపావు, అటు దొరైస్వామి మనుషుల్ని ఇటు సేతు మనుషుల్ని ఇద్దరిని కలిపి చంపుతున్నావు, నీకు వాళ్ళకి ఏం గొడవ ఉందో తెలియదు, కానీ మాకు కూడా ఇన్ని చావులు చూడాలని లేదు, నిన్ను అరెస్ట్ చేయకుండా నీకు సేతుకి కాంప్రమైజ్ చేయిస్తానని చెప్పి కాంప్రమైజ్ అవడానికి ఆ ఏసీపీ ఆ మీటింగ్ అయితే అరేంజ్ చేస్తాడు. అక్కడికి సేతు ఇంకా రాయన్ ఇద్దరు వస్తారు. ముత్తు ఇంకా మణికంఠ వాళ్ళన్న రాయన్ ని చూడగానే వెళ్లి రాయన్ కాళ్ళ మీద పడి క్షమించమని మొత్తుకుంటారు. దాంతో రాయన్ ఇద్దరిని క్షమిస్తాడు. సేతు కూడా ఇంతటితో కాంప్రమైజ్ అయిపోయామని చెప్పి అక్కడున్న ఏసీపీకి చెప్పి అంతటితో ఆ మీటింగ్ అయితే కంప్లీట్ చేస్తాడు. దాంతో సేతు ఇంకా రాయన్ ఇద్దరు కలిసిపోయారని చెప్పి అప్పుడే ఊర్లో తిరునాళ్ళు జరుగుతుంటే సేతు దగ్గరుండి మరి ఆ తిరునాళ్ళు బాగా జరిపిస్తాడు. కానీ అదే తిరునాళ్ళలో దుర్గా వాళ్ళ చిన్న తమ్ముడైన మణికంఠాన్ని కత్తితో పొడిచి చంపేస్తుంది. ముత్తు దుర్గా మణికంఠాన్ని చంపేది చూసి షాక్ అయిపోయి అక్కడే నేల మీద పడిపోతాడు. సేతు కూడా కాంప్రమైజ్ అయింది ఏసీపీని కూల్ డౌన్ చేయడానికే. కానీ ఈ రాయన్ని చంపడానికి సేతు కూడా ప్లాన్ చేస్తూ ఉంటాడు. సేతు మనుషులు మన జనాల్లో వస్తూ ఉండడం రాయన్ చూసి దుర్గాని ఆటోలో ఎక్కించి అక్కడి నుంచి పంపించేస్తాడు. అక్కడున్న సేతు మనిషిని ఒక్కొక్కడిని చంపుకుంటూ వెళ్తాడు. చివరికి సేతు ఇంకా తన తమ్ముడు ముత్తు మాత్రమే మిగులుతాడు. ఇద్దరు ఒక్కసారిగా రాయన్ మీదకి కత్తులతో విరుచుకొని పడతారు.
కానీ మన రాయన్ ముత్తుని ఏం చేయకుండా సేతుని ఘోరంగా పొడిచి చంపేస్తాడు. కానీ ముత్తు మాత్రం అస్సలు మారడు. ఇంత దూరం వచ్చినా వాళ్ళన్న రాయన్ ని చంపడానికి ట్రై చేస్తాడు. రాయన్ కి వేరే దారి లేక ముత్తును కూడా పొడిచి చంపేస్తాడు. యాక్చువల్ గా రాయన్ కి ఆ ఏసీపీ ఏం చెప్తాడంటే, నేను ఒక కాంప్రమైజ్ మీటింగ్ ఏర్పాటు చేస్తానని, నువ్వు కాంప్రమైజ్ అయినట్టు అయ్యి ఆ సేతుని చంపేయమని చెప్పి తర్వాత నీ మీదకి ఎలాంటి కేసు రాకుండా నిన్ను నీ చెల్లెల్ని ఈ ఊరు నుంచి దూరంగా పంపించేసి మీకు కొత్త ఐడెంటిఫికేషన్ ఇచ్చి మీకు కొత్త లైఫ్ స్టార్ట్ అయ్యేలా చేస్తానని ఏసీపీ రాయన్ కి ప్రామిస్ చేస్తాడు. అందుకే రాయన్ ఇలా సేతుని ముగిచేస్తాడు. నెక్స్ట్ డే ఏసీపీ కొంత డబ్బు పట్టుకొని రాయన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. రాయన్ తన సామానన్ని సర్దుకొని ముత్తు లవర్ మేఘన ఒక బిడ్డను కూడా కనుంటుంది. ముత్తు లేంది ఈ బిడ్డ నాకు వద్దని చెప్పి ఆ బిడ్డని మేఘన రాయన్ కి ఇచ్చేస్తుంది. ఆ బిడ్డని తీసుకొని రాయన్ ఇంకా దుర్గా అక్కడి నుంచి బయలుదేరతారు. మరోవైపు ఆ ఏసీపీ ఇంకా రాయన్ రాలేదని ఫోన్ చేస్తూ ఉండగా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. విషయం ఏంటంటే ఆ ఏసీపీ చేతిలో గన్ కూడా ఉంటుంది. రాయన్ ఒకవేళ వస్తే రాయన్ని చంపి ఈ మ్యాటర్ అంతటితో కంప్లీట్ చేయాలని ఏసీపీ యొక్క ప్లాన్. కానీ రాయన్ చాలా తెలివైనడు. అందుకే డబ్బు కోసం ఏసీపీ దగ్గరకు పోకుండా ఎవరికి తెలియకుండా తన చెల్లెల్ని ఆ బిడ్డను తీసుకొని ఊరు వదిలి వెళ్ళిపోతాడు. ఇంతటితో ఈ మూవీ స్టోరీ అయితే అయిపోతుంది. మీకు నా స్టోరీ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. సరికొత్త వీడియోతో మీ ముందుకి మళ్ళీ వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.